ఎవరు అన్న ఊరి పేరు ఏం పేరేనా? గణరాజుపల్లి. గణరాజుపల్లికి ఎమ్మెల్యే ఎవరు అన్న ఇక్కడ? వెంకటేగౌడ్ గారు. వెంకటేగౌడ్ ఎలా చేస్తారు సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? బాగా చేస్తున్నాడు. బాగా అంటే ఏమేం చేసిండు సార్? వచ్చిన కార్యక్రమాలు అన్నీ చూస్తాడు, విచారిస్తాడు, ఏమన్నా పనులు జరిగంటే చెప్తాడు, చేయిస్తాడు. ఇక్కడ మీ ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఏం లేవు సార్? ఇక్కడ ఉండాయి, చెప్పినామో చేస్తామని చెప్పినాడు. ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ కాలువలు లేవు, రోడ్డుకి చేయిస్తామని చెప్పినాడు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంటుందా మళ్ళీ వైసీపీకి ఉంటుందా? రెండు ఈక్వల్గానే ఉంటుంది సార్. రెండు ఒకటిగానే ఉంటుంది, హోరాహోరీగానే ఉంటుంది. హోరాహోరీగా ఉండే అభివృద్ధి చేసినని చెప్తారు మీరే ఇప్పుడు? చేసినాడు, అయినా ఆ మాదిరి ఉండాలి అంటారు అందరూ. ఆ మాదిరి ఉన్నది అంటారా? ఇప్పుడు మరి ఇక్కడ అంతకుముందుకి ఇక్కడ రైతులకు భూములు తీసుకొని ఇక్కడ కంపెనీలు పెట్టారు కదా మీ ఊళ్ళో? అవును. ఇప్పుడు అందరు పని చేస్తారు ఇక్కడ? లేదు సార్, తక్కువ. ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇక్కడ. ఎందుకు? అది బయట వాళ్ళకి ఇస్తున్నారు. అదేంది? దీని ముందు కూడా గలాట్ అయింది సార్ ఒకసారి. మళ్ళీ ఏమేంటే బయట వాళ్ళు వచ్చి చేస్తారు కంటిన్యూ, మీరు చేయలేరు, 2 రోజులు చేస్తారు వెళ్ళిపోతారు అని చెప్పి ఇబ్బందులు ఉండ్రి. మళ్ళీ అందరూ పోయి మాట్లాడినారు అండి. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు సార్. ఏం జరిగిందో తెలియదు. ఈసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా రాష్ట్ర వ్యాప్తంగా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి? అన్ని పథకాలు అందించినాడు, బాగా పరిపాలన చేస్తున్నాడు, పర్వాలేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా వెంకటేగౌడే సార్. వెంకటేగౌడేనా? పింఛన్ వస్తుందా మీకు? ఎందుకు? ఏమో లే. మీకు 60 సంవత్సరాలు లేవా? లేవు, 58 చెప్తా ఉన్నారు. చదువుకొని మీకు 60 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన కొందరు బాగానే ఉంది, కొందరికి బాగలేదు, మామూలు అంతా. ఎట్లా అనిపిస్తుంది? వెంకటగౌడ వచ్చిన తర్వాత బాగుందా? అప్పుడే బాగుంది. అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది. అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది. అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందంట. ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు భూములు ఇక్కడ తీసుకురు కదా, ఇక్కడ కంపెనీ పెడతామని వచ్చినాయి కదా. వచ్చినాయా? ఇప్పుడు అలా పని చేస్తారా? మీ ఊరోళ్ళు? మా ఊరోళ్ళు కొంతమంది పోయినారు, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కొంతమంది చేస్తా ఉన్నారు. ఏమేమి కంపెనీలు వచ్చినాయి? అలా బిస్కెట్ ఫ్యాక్టరీ వచ్చింది, పాల్ ఫ్యాక్టరీ వచ్చింది, బట్టలు చాలా వచ్చినాయి. ఉద్యోగ అవకాశాలు అందరికీ కలుగుతున్నాయి. ఈసారి వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుంది? అది ఇప్పుడు చెప్పాక ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? సంస్కార పథకాలు వస్తున్నాయి. ఇక్కడ రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ. ఈ రోడ్డు కూడా మొన్న వేసిండేది. ఈ రోడ్డు కూడా ముందు చంద్రబాబు నాయుడు కూడా బాగా రోడ్లు వేసినాడు, అప్పుడే లైట్లు ఇంకా పోలేదు, బాగున్నాయి, బాగానే ఉన్నాయి అంటారు. ఈసారి గవర్నమెంట్ మళ్ళా టీడీపీ అంటావా, వైసీపీ అంటావా? ఏమే దాన్ని మనం చెప్పలేం, ప్రజల దగ్గరే అంటావా? ఈ ఊళ్ళో అన్ని సౌకర్యాలు అన్ని బాగున్నాయి. ఇక్కడ ఈ ఊళ్ళో నీళ్ళు సౌకర్యం ఉన్నాయి, బాగున్నాయి. అప్పుడు ఆయన వేసిన బోరే ఇప్పుడు వరకు నీళ్ళు బాగున్నాయి. ఎంపీగా ఏ రెడ్డప్ప గారా? రామచంద్రరావు ఉన్నప్పుడు బాగుందంట. ఓకే. గణరాజుపల్లిగా ఉల్లిగుంట పంచాయతీ ఇదేగా. ఎంత వెంకటగౌడ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? చాలా బ్రహ్మాండంగా ఉందినా. అంటే అన్నల దమ్ములకి వ్యవహారాలు పెట్టి, అందరికీ తగరాలు పెట్టి చాలా బ్రహ్మాండంగా. అంటే రోడిజం నడుస్తుందా, గుండాయిజం నడుస్తుందా? గుండాయిజం నడుస్తుంది. మరి గుండాయిజం పోవాలంటే ఎవరు రావాలి ఇక్కడ? ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు రావాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ భూములని తీసుకున్నారు కదా, ఆయన సొంత కంపెనీలా లేకపోతే వేరే కంపెనీలు వచ్చినాయి? నిజంగా వేరే కంపెనీలు వచ్చినాయి, డెవలప్ చేసినారు, అంతా ఇది చేసినారు. ఆయనకి సమయం చాలదు. ఇప్పుడు రైతులందరికీ న్యాయం జరిగింది ఇక్కడ? ఏం న్యాయం జరిగింది మీరే చూస్తారు కదా. రైతులకు న్యాయం జరిగింది అనేది మేము చెప్పేది దీనికంటే మీరు ప్రతి ఒక్కరిని విసారిస్తే మీకు తెలుస్తుంది. రైతులకు ఏం న్యాయం జరిగింది అనేది నలుగురిని విసారిస్తే మీకే తెలుస్తుంది. అంటే అప్పుడు న్యాయం జరిగింది. అప్పుడు ఏదైనా వ్యవహారం అయినా కానీ, ఒకవేళ పక్కల్లో ఏదైనా వ్యవహారం జరిగినా కానీ వాళ్ళకి న్యాయం చేసి ఇట్లా కాదు, ఇట్లా మీరు ఇట్లా ఉండాలా అని చెప్తా ఉన్నోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక వర్గంగా విభజించి అన్నల దమ్ములకి వ్యవహారాలు పెడతా ఉన్నారు, పక్కల్లో ఉండే వాళ్ళకి వ్యవహారాలు పెడతా ఉన్నారు. ఇక్కడ తాగునీరు సాగునీరు ఎలా వస్తుంది సౌకర్యాలు? ఇక్కడ తాగునీరేమో పర్వాలేదు ఉండదు, సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఏమైనా పెట్టారు సార్? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మామిడి తోటలు బాగానే ఉంటాయి, పండ్ల తోటలు బాగానే ఉంటాయి, కానీ పండ్ల తోటలు ఏం లేదు. మామిడి తోటలు ఉన్నాయి కానీ అంత ఇదిగా లేదు. ఇక్కడ పట్టు పురుగులు కూడా ఎక్కువనే ఉంటాయి కదా బట్టల పరిశ్రమలు? ఇక్కడ లేదు, ముందుకుంది కానీ 4 ఏళ్ళకు ముందు ఉండి, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి పట్టు పురుగులు కూడా ఎవరు ఇక్కడ ఏమి ఇచ్చేది. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేస్తాడంటే పట్టు పురుగులు ఇచ్చేసిన వాళ్ళకి రీలింగ్ రూమ్స్ వాళ్ళకి ఫండ్స్ ఇస్తా ఉండే, వేరే విధంగా ఫండ్స్ ఇస్తా ఉండే. ఆ ఫండ్స్ వల్ల పట్టు పురుగులు చాలా మంది ఇచ్చేస్తా ఉంటారు.
ఇప్పుడు అవంతా నిలిచిపోయినాయి. అవంతా ఏం లేదు. ప్రతి రైతు మనం ఏమన్నా దీన్ని మొత్తం ఇది వదిలేసి కావాలంటే బయట రాష్ట్రాల్లో పోయి బతుకుందాము అనే పరిస్థితుల్లో ఉండరు ఇప్పట్లో. అంతే. ఈసారి వాళ్ళు చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డా? చంద్రబాబు నాయుడు వస్తేనే కంపల్సరీ మా గండ్రాజపల్లి పంచాయతీకి కాదు మన ఆంధ్రప్రదేశ్కే మంచి జరుగుతుంది అని మా అభిప్రాయం. ఈ ఊరి పేరు ఏం పేరు అమ్మ? ఇది గండ్రాజపల్లి. 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 ఈ గండ్రాజపల్లికి ఎమ్మెల్యే ఎవరు? గండ్రాజపల్లికి ఎమ్మెల్యే వెంకటేగౌడ. వెంకటేగౌడ ఎట్లా చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ? ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఎట్లుండయి అంటే మీకు అమ్మ ఒడి కానీ మీ పింఛన్లు కానీ వస్తున్నాయి ఇక్కడ? వస్తున్నాయి పిల్లకాయలకు అందరికి. ఈ ఊళ్ళో నీళ్లు కానీ వస్తున్నాయి. రోడ్లు కానీ రోడ్డు అది వేపించినాడు. రోడ్ సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు బాగుందా? చంద్రబాబు ఉన్నప్పుడు నేను లేను సార్. జగన్ వచ్చినప్పుడు ఇంకానే ఉన్నాను. ఎట్లుందమ్మా సంక్షేమ పథకాలు అన్ని మంచిగా అందుతున్నాయా? అందుతున్నాయి సార్. అందుతున్నాయా? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? నాకైతే జగన్ అన్న వస్తే బాగుంటుంది. జగన్ అన్న వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? వెంకటగౌడ, అమర్నాథ్ రెడ్డి? ఎమ్మెల్యే అంటే చెప్పలేము సార్. ముఖ్యమంత్రి పాలన చంద్రబాబు నాయుడు బాగుందంటారా, ఈయనదే మంచిగా ఉందంటారా? నేను వచ్చిన బిడ్డ ఇంకా జగన్ అన్నదే చూసిండేది కాబట్టి ఆయనదే బాగుంది. ఆయనదే బాగుంది అంటారు. వెంకటగౌడ గారు ఎలా చేసింది సార్ అభివృద్ధి ఇక్కడ? ఎమ్మెల్యే గారు జగన్మోహన్ ఇది వెంకటగౌడ అనేసి మాకు చేసిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా లబ్ధి పొందినాయి. ఖచ్చితంగా మళ్ళీ వెంకటగౌడ ఎమ్మెల్యే అవుతారు. మళ్ళీ వెంకటగౌడ ఎమ్మెల్యే అవుతారు. మరి అమర్నాథ్ రెడ్డి గారికి సార్? అమర్నాథ్ రెడ్డి గారు అప్పుడు పార్టీ మారిందానికి కొంచెం వీక్ అయింది. ఓకే, పార్టీలు మారుతాడా? పార్టీలు మారినానికి అప్పుడు అంటే కొంచెం ఇదైంది. కథ ఇదే ఫుల్ పోటీ ఉంటుంది సార్. ఖచ్చితంగా పోటీ ఉంటుంది, ఫుల్ పోటీ ఉంటుంది. అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించింది కదా, అవన్నీ పనిచేస్తున్నాయి అవి? అమర్నాథ్ రెడ్డి గారా ఇండస్ట్రియల్ ఏంటి పెట్టించినా సార్? లేదా మామూలు ఇండస్ట్రియల్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇండస్ట్రియల్కి అప్పుడు ల్యాండ్ కూడా తీసుకోరు కదా? అప్పుడు తీసుకుని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రియల్కి అప్పుడు భూములు చేసింది. మళ్ళీ వీళ్ళు వచ్చి ప్రభుత్వంలో ఇదే అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఇండస్ట్రియల్ ఇవేం తీసుకురాలి. ఇప్పుడు ఇక్కడ మీ లోకల్ వాళ్ళు ఇక్కడ దీంట్లో చేస్తారా? ఏ సార్ ఉద్యోగాలు ఇవ్వడం లేదా? ఇవ్వట్లేదా? లోకల్ లేదు. ఎవరికి ఇస్తారు మరి? బయట వాళ్ళు హిందీ వాళ్ళు బయట వాళ్ళు రాజస్థాన్ బయట దేశాల వాళ్ళకి ఇస్తున్నారు. బయట రాష్ట్రాల్లో లోకల్ మా వాళ్ళంతా ఇప్పుడు బయట బెంగళూరు తిరుపతి పక్క పోయి చాలా కష్టపడి మేము భూములు ఇచ్చి కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మాకు కానే కావాలని పోతే 10,000 ఇస్తాం 12,000 ఇస్తామని మాట్లాడతారు. 10,000 ఇస్తాం. దీన్ని మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరులే. ఇప్పుడు ఈసారి సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ? సార్ పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన అప్పుడు ఆ స్థాయికి అప్పుడు బాగుండే, ఈ స్థాయికి ఇప్పుడు బాగుంది. బాగుంది అంటారు. ఇప్పుడు ఇక్కడ మీ ఊళ్ళో ఇక్కడ సమస్యలు ఏమి లేవు? ఇక్కడ సమస్యలు ఏం లేదు సార్. ఏ సమస్యలు లేదు. వాటర్ సమస్య కానీ ఏం లేదు, డ్రైనేజ్ సమస్య కానీ కరెంట్ సమస్య కానీ సార్ ఏం లేదు. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. మీ మహిళలకు అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటారు. ఖచ్చితంగా ఇక్కడ వెంకటగౌడ ఎమ్మెల్యే కావాలంటారు. ఖచ్చితంగా సార్ 100%. వెంకటగౌడ ఇద్దరిది ఒకే రకంగా ఉండాలి. ఇద్దరిది ఒకే రకంగా ఉంది. ఈయన వస్తే బాగుంటుంది, మరి ఆయన వస్తే బాగుంటుందా? ఈయన వస్తే బాగుంటుంది అంటారు. ఎవరు? వెంకటగౌడ ఎందుకు రావాలి? అదే పథకాలు అవి ఇవి ఇస్తున్నారు కదా స్కూల్ పిల్లలకి. అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు రాలేదా? అప్పుడు లేదు. అప్పుడు లేదా? ఇక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి? ఇక్కడ కంపెనీలు ఉన్నాయి కదా? ఇక్కడ మీ ఉన్నాయి. దానికి చదువు బట్టి వస్తున్నాయి, లోకల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఇప్పుడు అంతకుముందుకున్న చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? అప్పుడు అయితే ఆయన చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీలు అవి ఇవి ఫ్యాక్టరీలు కొన్ని పెట్టిన ఇదేనాయి. ఇప్పుడు లేదు, ఇంకా ఈ 5 ఏళ్ళు లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి కదా, మరి వస్తున్నాయి. మరి ఇక్కడ ఫైనల్గా ఎవరు గెలుస్తారు? అవకాశాలు ఎవరికి ఉంటాయి? వైసీపీకి ఉంటుందా, టీడీపీకి ఉంటుందా? వైసీపీకే అంటారు సార్. వెంకటగౌడకే ఉంటుందా? ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అందరికీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ బర్రెపాల లీటర్ ఎట్లా ఉన్నది? ఇక్కడ 42 రూపాయలు 45 రూపాయలు వరకు పోతుంది. 45 రూపాయలు మంచిగా గిట్టుబాటు అవుతుంది. మరి అవుతుంది, గిట్టుబాటు అవుతుంది అంటారు. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు పథకాలు బట్టి ఇవి వేస్తామని చెప్తే జగన్మోహన్ రెడ్డి,
ఇంకా ఏమైనా అప్పుడు ఏటిచ్చినాడు కదా చంద్రబాబు నాయుడు, అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి ఇప్పుడు అన్ని మేనిఫెస్టో పెట్టినాడు. అవును, ఇప్పుడు మేనిఫెస్టో దీన్ని టీడీపీ ఎక్కువ, వైసీపీ కంటే ఎక్కువ పెట్టింది. పెట్టినారు. ఆయన నమ్మితే కదా జనాలు, ప్రజలు. అంతేనంటారా? నమ్మరంటారా? నమ్మరు. ఒకటే మాకు ఇబ్బంది చేస్తాము అని చెప్పినాడు. వెంకటగౌడ మంచిగా చేసిండు సార్. ఇక్కడ ఏమేం చేసిండు? ఇక్కడ రోడ్లు వేయించినాడు, ఎవరు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చినాడు, పింఛనీళ్ళు అంట ఇండ్ల దగ్గరికి పంపించి అంట మంచి పనే చేసినాడు. మేము కార్డు అని చెప్పలేదు, చేయలేమని ఎప్పుడు చేయలేరు అని చెప్పాక వెళ్ళదు మనం. అది మంచిగా చేసినాడు. అంటే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు వెంకటగౌడ గారు ఉన్న తర్వాత బాగుంది? వెంకటగౌడ వచ్చినాకనే మనకి ఇదేంటి అది. ఇక్కడ ఏమేమి సమస్యలు ఏం లేవు సార్ ఈ ఊళ్ళో? సమస్యలు ఇదే, ఈ కాలువలే, మురికి కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ గారు వస్తే బాగుంటుంది సార్? ఇక్కడ మన గౌడ్ గారు వస్తేనే మనకు చేసేది. గౌడ్ గారు వస్తారు, ఓకే. ఇక్కడ ఎమ్మెల్యే ఓకే. సీఎంగా ఎవరుంటే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా? మనకు సీఎం గుండి కానీ మన గౌడ్ వస్తే మాకు మేలు. అది గౌడ్ వస్తే మేలు అంటే అది వెంకటగౌడే రావాలంటే సార్. బాగుంది. ఏమేం చేసిండు సార్ ఇక్కడ? మామూలుగా పెన్షన్లు ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి అదే అమ్మఒడి సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. మీకు షాప్ పెట్టిన మీకు వచ్చిందా సార్? మాకేమి సార్ వస్తుంది. ఎందుకు రాలంటే మీకు ఎందుకు రాలేదు? మాకు ఇక్కడేం రాలేదు సార్. ఇక్కడ ఏం రాలేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశాలు ఉంటాయా, వైసీపీకి ఉంటాయా? అదే సార్ చెప్పాకైతుంది. అంటే వీళ్ళు అభివృద్ధి చేస్తే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు అభివృద్ధి చేయకపోతే వాళ్ళు గెలుస్తారు, అంతే కదా? అభివృద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా. అభివృద్ధి ఏమన్నా బాగానే చేసినారు, కానీ ఇప్పుడు ఎట్లా చెప్పాకి మనం చెప్పాకి ఇదే కదా. అభివృద్ధి బాగానే చేసిన వెంకటగౌడ గారు ఎక్కువ అభివృద్ధి చేసిందా, అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కువ అభివృద్ధి చేసింది సార్? ఇక్కడ ఏమో బెంగళూరులో ఉన్నింది వచ్చి ఇప్పుడు ఇంకా 1 year కూడా కాలేదు. ఇక్కడ ఈ 1 year ఇక్కడ చేంజెస్ ఏం లేవు? ఇక్కడ రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ? మా ఊర్లో అయితే తెలుస్తుంది సార్, ఇక్కడ మాకేం పని చెప్పండి. ఏమనుకుంటారా? పోనీ సీఎం గారు అంగడికి వస్తాము, మా పని మేము చూసుకోవాలి, ఇస్తాము. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారు బాగుందా? పోనీ ఇద్దరిది బాగానే ఉంది. ఇద్దరు బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మంచిగా ఇస్తుందా మరి? మంచిగా ఇస్తుందా? వెంకటగౌడ తిరుగుతారు ఇక్కడ? వెంకటగౌడ వస్తే బాగుంటుందా, అమర్నాథ్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? వెంకటగౌడ వస్తే బాగుంటుంది సార్. ఎందుకు వెంకటగౌడ రావాలి? వెంకటగౌడ ఎందుకు రావాలి? ఎవరు సార్ చెప్పండి. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగా వస్తున్నాయి. మీ షాప్కి ఏమైనా వచ్చిందా? మీ షాప్కు లేదు సార్. గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు? జగన్ చేదోడు రాలేదా? లేదు సార్, నేనేం తీసుకోలేదా? చంద్రబాబు నాయుడుది పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? జగన్దే బాగుంది సార్. జగన్దే బాగుంది అంటారా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బాగుంది? అమర్నాథ్ రెడ్డి గారు బాగుందా, వెంకటగౌడ గారు బాగుందా? వెంకటగౌడ బాగుంది అంటారా? ప్రైమ్ మినిస్టర్ వస్తే బాగుంటుంది, మోడీయా రాహుల్ గాంధీ? మోడీనే సార్. మోడీనా? గణరాజ్పల్లి ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా ఉంది? వెంకటగౌడ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ ఊరు అభివృద్ధి? ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఏం పథకాలు ఏమో మాకు అర్థం కాదు. 60 సంవత్సరాలకు అమ్మఒడి ఇట్లా, మహిళలకు 18 ఏదో గుట్టుగా బాగుండే వాళ్ళు అన్ని తెలుసుకునే వాళ్ళు వాళ్ళే చేసుకుని తింటున్నారు. మాకంతా లేదు. మీకంత లేదు? మాకంతా ఇలా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం టీడీపీ వైసీపీ? రెండు సరి సమానంగానే యాది వస్తుంది యాది పోతుంది తెలు. మరి బాగాలేదని చెప్పారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు బాగా చేయట్లేదంటే మరి వైసీపీకి అవకాశం, టీడీపీకి అవకాశం ఉంటుంది కదా? సరే సమానంగా ఉన్నాయి. యాది ఓడుతుందో యాది గెలుస్తుందో చెప్పేకి లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుంది? ఇక్కడ కొన్నిట్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని మేలు చేసినాడు. కొన్ని ఏంటి? ఇట్లా ఈ అమ్మ ఒడ్లు తింటా, ఈ పింఛనీళ్ళంట, ఏమే ఏంటంటే కొన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగా వచ్చినాయంట. సంక్షేమ పథకాలు వచ్చినాయంట, కొన్ని వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు ఆయన అప్పుడు 15 ఏళ్ళు అప్పుడు చేసిన మేలు బిల్లు గుర్తుంటాయా మాకే? ఇప్పుడు మీ ఊళ్ళో నీళ్ళ సౌకర్యం కానీ ఎట్లున్నాయి? తాగునీరు సాగునీరు ఎట్లుంది సౌకర్యాలు? తాగునీరుకేమో కొదవలే, ఇప్పటికేమో తాగునీరు ఉన్నాయి. ఇప్పటికేమో ఇంక జరగంగా చెప్పలేము. అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీ రావాలా వైసీపీ రావాలా ఇక్కడ మీ ఊళ్ళో? యావది సేమ్ సార్. మాకేమన్నా మేలు చేస్తారా? ఓటు వేస్తారు కదా? ఓటు ఎవరికొకరు బారేస్తాం అంతే. మనకు ఎవరికొకరు బారే ఎవరైనా గెలుచుకొని ఎవరైనా ఓడుకోనిలే. ఇక్కడ మీ రైతుల భూములు ఇక్కడ తీసుకోరు కదా, ఇక్కడ కంపెనీలు పెడతామని పెట్టిరా? పెట్టినారు. ఇక్కడ మీ ఊర్లోకి ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయి ఇక్కడ? ఏ ఊరికి ఉద్యోగాలే. మరి ఎవరు చేస్తారు దాంట్లో? ఏదో నువ్వు పోతే నీకు కూలి ఉంది, లేకుంటే లే, అంతే.
ఎవరికి యాప్కేమి గవర్నమెంట్ ఉద్యోగం ఏమి లే. ఇక్కడ భూములు పోయి కూలిపోయిన రైతులకు మంచి నష్టపరిహారం మంచిగా వచ్చిందా పైసలు? నష్టపరిహారాలు కూడా ఏమీ లేదు, ఈ ఊళ్ళే ఏమీ లేదు. యావది కుమ్ముతుందో యావది కుమ్మకన్నా పోతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు ఓట్లకు డబ్బులు ఇస్తారా? వచ్చా కదా, వచ్చినప్పుడు కదా, ఇచ్చినప్పుడు కదా తెలుస్తుంది. పోయినసారి ఎంత పలికింది మార్కెట్ రేట్? ఎంత ఉంది అప్పుడు? ఏమే ఓటుకి ఎంత ఇచ్చిరు అప్పుడు? ఓటుకే ఇచ్చిరి. నాకే కోపం వస్తుంది సార్ అట్లా చెప్తా అంటే వాళ్ళు ఇచ్చే దుడ్డు నాకు అట్లే కోపం వస్తుంది. ఆ దుడ్లు ఎంత ఇచ్చింది అప్పుడు? ఇచ్చిరు 200 రూపాయలు. అప్పుడు 2 పార్టీలు, ఒక్కొక్క పార్టీ, అదే ఈ పార్టీ ఆ పార్టీ 2 పార్టీ. ఈసారి ఎంత ఉంటుంది? వస్తే ఎవరు ఎంత ఇస్తారో తెలుస్తుంది. ఎంత వస్తుంది? 2000. అప్పుడు మరి 1000 అంటే ఇప్పుడు 2000 అవుతుందా? 1500 అవుతుందా? ఇచ్చే కదా సార్ తెలిసేది. వాళ్ళు రాకనే వాళ్ళు ఈకనే ఏమన్నా ఎంత అని చెప్పి మనం అనుకుని చెప్పేది. ఇస్తే పైసలు తీసుకుని ఓట్లు ఎత్తారు ఇక్కడ? ఏమో తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు వద్దనే సార్, అంతే. పలమనేరు నియోజకవర్గం ఏం అభివృద్ధి ఏం నడుచుకుంది? ప్రతి ఒక్కటి నడుచుకుంది అని చెప్పండి. మీరు చెప్పండి, మీ ప్రెస్ నుంచి తిరుగుతూ ఉంటారు కదా, ఏది పలాంది వచ్చింది అని చెప్పండి. ఈ గవర్నమెంట్లో ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగింది అని చెప్పండి. రోడ్లు మంచిగా ఉన్నాయి. ఏ రోడ్డు జరిగింది? ఈ రోడ్డు జరిగింది. సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఎవరికి అవసరమైనట్టు ఇచ్చినారు? పేదలకి ఏమి ఇస్త్రీ తోలుకునేవానికి డబ్బు రాదా? మళ్ళీ డబ్బు ఇస్తాడు ఎవడన్నా? ఆటో తోలుకునేవానికి డబ్బు ఏమి? ఆటో తోలుకుంటే మనమే కదా టికెట్ పెట్టేవానికి ఇస్తాం, మళ్ళీ ఇంకా డబ్బు ఇస్తాడు ఎవడన్నా? చెప్పండి, మీరే చెప్పండి. ఇవన్నీ అభివృద్ధి పథకాలా, సంక్షేమ పథకాలా, లేదంటే వానికి డబ్బు ఇచ్చే పథకాలా? నాకు ఓటేయని మళ్ళీ ఇంకా అని చెప్పేసి నేను చెప్తాను చూడు. అభివృద్ధి అంటే డెవలప్మెంట్ చూపించి దాంట్లో సంక్షేమాన్ని విడదీసి వాళ్ళకి పంచిపెట్టండి. అభివృద్ధే లేకుండా సంక్షేమం వాటి నుంచి తెచ్చిస్తావు. అప్పుల్లో మన రాష్ట్రాన్ని అప్పులు లాగేసి పెట్టేసి నేను మొత్తానికి భారతీయ జనతా పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అభ్యర్థులు గెలిస్తే ఈ దేశము సుఖంగా శాంతంగా ధర్మంగా నిలబడుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇక్కడ లోకల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ మీ ఊర్లో? అన్ని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినవే కదా ఇవి కూడా. దాంట్లో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఈ ఊరు సంబంధించిన పనిచేస్తారా? ఒక్కడు లేడు. ఎందుకు లేడు నేను చెప్తాను, నన్ను అడగండి. ఎందుకు ఆ దాంట్లో ఒక్కడు మనకి లోకల్గా ఉండే జనాలు లేరు అంటే ఒక్కడికి కూడా స్కిల్ లేదు. స్కిల్ కావాలంటే మన పలమనేరు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడిపింటే ప్రతి ఒక్కడు ఆ స్కిల్ నేర్చుకుంటే ఆ ఫ్యాక్టరీస్లో ఉద్యోగం వస్తుంది. స్కిల్లే లేక నాకు ఉద్యోగం రావాలంటే ఏటి నుంచి వస్తుంది? ఆ స్కిల్ నువ్వు కల్పిస్తే పలమనేరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్కిల్ అనేది ఈడుండే లోకల్గా ఉండే జనాలకు నేర్పిస్తే లోకల్గా ఉండే ఫ్యాక్టరీస్లో ఉద్యోగం అనేది వస్తుంది. వాడు వాని ఆధారంగా వాడు నిలుచుకుంటాడు, నిలబడగడతాడు, చేయగలుగుతాడు పని చేయగలుగుతాడు. స్కిల్స్ డెవలప్మెంట్స్ కావాలంటారు ఖచ్చితంగా. స్కిల్లే లేని వాడు ఉద్యోగం ఎట్టిస్తాడు? నువ్వు ఇస్తావా? లోకల్ ఉద్యోగాల కోసం లేవు. అప్పుడు రైతుల దగ్గర ఇక్కడ ల్యాండ్స్ తీసుకురు కదా, వాళ్ళందరికి నష్టపోయిన అందరికి వచ్చిందా? ఇక్కడ ఇదే ఊర్లో ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్న రైతుల దగ్గర వ్యవసాయ భూములు అందరికి నష్టపరిహారం అందరికి మంచిగా వచ్చిందా? నాకు దాని గురించి ఐడియా లేదు. ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? వెంకటేగౌడ్. మీ ఊరి పేరు ఏం పేరు? గుండుగల్లు. గుండుగల్ ఎట్లా చేస్తుంది సార్ ఇక్కడ అభివృద్ధి? బాగా జరుగుతుందండి. బాగంటే ఏమేమి జరుగుతుంది? 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్కటి మాకు ఏమి కావాలన్నా మా ఊర్లోనే దొరుకుతున్నాయి. ఇంటింటికి కుళాయి వస్తుంది, రోడ్లు పడినాయి. చాలా 2014 నుంచి 2019 వరకు శూన్యం అభివృద్ధి. గుండుగల్ గ్రామ పంచాయతీలో శూన్యం. పలమనేరు నియోజకవర్గంలోనే 2014 నుంచి 2019 వరకు ఏమీ జరగల. 2019 నుంచి 2024 వరకు మంచిగా చేయను మా అన్న ఎన్విజీ అన్న. ఇప్పుడు వెంకటగౌడ్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వెంకటగౌడ్కి అవకాశం ఉంటుందా, అమర్నాథ్ రెడ్డి గారు ఉంటుందా? 100% వెంకటగౌడానికే ఉంటుంది అవకాశం. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు? ఇక్కడ ఏం సమస్యలు లేవు, ఏమీ లేవు. ఒకటో రెండో ఉంటాయి, అవి ఊర్లోనే సర్దుకొని పోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ మీ ఊర్లో? ఇక్కడే ఉన్నాయి, ఆల్మోస్ట్ పోతా అన్నారు. అందరికి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి అంటే బాగా చదువుకున్న వాళ్ళంతా బయట పోతున్నారు. చదవని వాళ్ళు, ఒక ఇంటర్మీడియట్ ఆపిన వాళ్ళంతా ఇక్కడే పోతా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ బాగుందా బాగాలేదు? అది దానివల్లనే కదా సార్ కరోనా టైంలో మంచి కరోనా టైంలో అందరి ఇంటింటికి పథకాలు పోయినాయి, ఇంటింటికి మంచిగా పోయింది. అదే లేకుండా ఉంటే బయట రాష్ట్రాలు ఎట్లా పరిస్థితి చూసినారు కదా మీరే. కొత్తగా ఏముంది? ఇప్పుడు బోస్ ఉన్నారు కదా, బోస్ వల్ల వెంకటగౌడ గారికి అవకాశం మంచిగా మెజార్టీ వస్తుందంటవా? బోస్ గారు కన్ఫామ్ అండి, కన్ఫామ్ వస్తుంది. ఎందుకు? ఆయన ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉండి దీంట్లోకి వచ్చినాడు కదా. టీడీపీలో వానికి అన్యాయం జరిగింది కాబట్టి వైసీపీలో మంచి పాలన వెంకటగౌడ అన్న బాగా చెప్తాడు కాబట్టి ఆయన వచ్చినాడు కదా. సో దానివల్ల మాకు ఇంకా మంచి బలం అండి, బలం. అప్పుడు కూడా ఏమీ జరగలే. మళ్ళా వచ్చి వార్డు నెంబర్గా ఉండ, నా పేరు ఆర్ సుబ్బయ్య,
అప్పుడు ఏమీ జరిగిందిలే. ఇప్పుడు ఏదో కాలువలో పాడు పిల్లోడైనా వెంకటేగౌడ మంచి సౌకర్యం చేస్తున్నాడు, బాగున్నాడు, మంచి అందులోనే బాగున్నాడు. మళ్ళీ వెంకటేగౌడే గెలుస్తాడు. వెంకటేగౌడే గెలుస్తాడు. టీడీపీకి ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ని పోగొట్టుకున్నాడు ఎవరు? అమర్నాథ్ రెడ్డి. ఇప్పుడు మేము నమ్మి వాడిని నెట్టెంట్లో మమ్మల్ని ముంచేసా, వైఎస్ఆర్లో గెలిచా, మళ్ళీ టీడీపీలోకి మంత్రి అయిపోయాడు. అది ఆడ జరిగింది. ఇప్పుడు ఎవరు నమ్ముతారో? నువ్వు ఎంత చేసినా నమ్మరు. పార్టీలు మారుతాడు. ఇప్పుడు ఇక్కడ ఈసారి ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా మళ్ళీ అవకాశం వరకు ఉంటుంది అంటారు. వెంకటేగౌడకే ఉంటుంది. సీఎం జగన్కే ఉంటుంది. ఎందుకు? ఆయన మంచి పనులు చేస్తున్నాడు సార్. చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ పనులు చేస్తాను చెప్పి సార్. ఇప్పుడు ఆయనకంటే పథకాలు ఎక్కువ పెట్టినాడు. ముంచేదానికి 600 పథకాలు పెట్టా. ఏదైనా జరిగినా చెప్పండి, మీరే చెప్పండి. ఏ పథకము జరగలా. ఇప్పుడు ఇదేదో జన్మభూమి అంట అది ఇది చెప్పుకుంటారు. వాళ్ళు మాత్రం స్వార్థకులు. వాళ్ళు చేయరు. వాళ్ళు బతుకుంటారు. మిగతా ఎవడు బతికింది. గుండగల్కి ఎమ్మెల్యే ఎవరు మీకు? వెంకటేగౌడ్. ఎట్లా చేస్తుండే అభివృద్ధి? పరిపాలన బాగుంది. పరిపాలన బాగుందా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? 100% కంపల్సరీ వైసీపీనే గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది వైసీపీ? పరిపాలన. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒకటే చెప్పినాడు, నేను విన్నాను, నేను ఉన్నాను. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడమని ఒకే మాట చెప్పినాడు. ఆ రోజు పాదయాత్ర చెప్పిన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడో ఈ రోజు కూడా అదే అభివృద్ధి చేస్తున్నాడు. దాన్ని చూసి ప్రజలందరూ ఆలోచిస్తారు. దాన్ని చూసి ఖచ్చితంగా ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఓటేస్తారు. ఎక్కడ మీది? మాది ఇక్కడ అబ్దుల్ సాబిన్లో. ఎట్లుంది గౌడ గారి పాలన? ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ వాయినే గెలిచేది, వాయినకే ఓటేది, గెలిచేది వాయినే. ఆయన ఎందుకు గెలుస్తాడు? వాయిన మంచి పని చేసే, జగన్ మంచి పని చేసిన దానివల్ల వాయిన గెలిచేది ఖాయమే. ఎందుకు అమర్నాథ్ రెడ్డి ఇవ్వలేదా? అమర్నాథ్ ఒక రూపాయి పని చేసిందా? ఈ ఏరియాలో ఒక రూపాయి పని చేయదా? ఎందుకు ఆయన ఉన్నప్పుడు కంప్లీట్ ఏమి చేయదా? ఒక రోడ్లు కూడా చేయదామైనా. ఇది వచ్చినాక కొంచెం జరిగిందా సీసీ రోడ్లు కదా, అభివృద్ధి మీదే చేసినది కానీ మాది ఏమి చేయదా. ఏమి చేయలేదు. ఈసారి మళ్ళీ పక్కా వెంకటేగౌడ గెలిచేది. సీఎం జగనే. జగన్ ఎందుకు గెలుస్తాడు? అభివృద్ధి అన్ని పనులు చేసినాడు. అమ్మఒడి ఇచ్చినాడు, ఇక పిల్లలకి ఇది ఇచ్చినాడు, స్కూల్ పిల్లలకి. అది కాక 3 జత బట్టలు ఇస్తా ఉన్నాడు. ఇవంతా చేసినాడు. ఇప్పుడు పింఛన్లు అది వేరే ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కడు తీసుకొని ఎట్లా ఎందుకు లేదంటారు. ప్రతి ఒక్కడు వాంగే వేస్తా ఉన్నారు కానీ ఆ అభివృద్ధి చూసి వేరే ఎవరికి చేసేది. చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఒకటి చేయడు, యా పని కూడా చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పిండే చేస్తా ఉన్నాడు. చెప్పిండే పనులు అంతా చేసినాడు. ఏది కానీ దోకా చేసిందా ఇంకా ఎక్కువ చేసినాడు కానీ ఏం పెట్టి నిల్చుండేది లేదు. అంతా జగన్మోహన్ రెడ్డి చేసినాడు. ఎందుకు రావాలా? ఇక్కడ ఆల్రెడీ మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మా కంపెనీలని, మా ఇండస్ట్రీ అని ఏం చేసిండు? అమర్నాథ్ రెడ్డి తెచ్చిన కంపెనీలు తెచ్చినాడు సార్. తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి మాకు పనులు లేకుండా చేయనాడు సార్. అవుటర్స్ వచ్చి ఇప్పుడు 80% అవుటర్సే ఉన్నారు. మాకు ఆల్రెడీ యూత్ కంతా ఉద్యోగాలు 80% మాకు ఇవ్వాలా, 20% అదర్స్ ఉండాలా. మీకు తెలుసు కదా. ఆల్రెడీ ఆయన వచ్చి ఏం చేసినాడో తెలీదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవంతా దాని ఇవి ఉంటాయి కదా రైట్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ రాసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఇక్కడ రోడ్డు ఏమి చేయలే మాకు. మరి ఇక్కడ ఈసారి ఎవరు రావాలి? మళ్ళా మాకు జగనే, ఆల్వేస్ జగన్ పార్టీ. గౌడన్న రావాలా. ఎందుకు రావాలి? మాకు మంచి చేసినారు సార్. ఏమేం చేసిన? ఒక 3 ఇల్లు ఇచ్చినారు. ఇంకా మాకు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉద్యోగాలు నెక్స్ట్ 2 years కరోనా అంతా వచ్చింది, అది జరగలేదు సార్. నా కొడుకు అమ్మఒడి వచ్చింది, స్కూల్ చదివిపిస్తాను సార్. నా రైతు భరోసా అంతా ఇస్తున్నారు మాకు సార్. అందుకోసమే గౌడన్న రావాలి. గౌడన్న వచ్చినాకే మాకు ఇంప్రూవ్ అయింది ఇది ఏరియా అంతా. రావాలా ఆల్వేస్ ఎప్పుడు గౌడ. సీఎం జగన్ ఆల్వేస్ ఎప్పుడు జగనే. అంతే. జై జగన్, ఆల్వేస్ జగనే సార్. ఎక్కడైనా సార్ ఇదే ఊరా సార్? ఇదే ఊరు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వాలి సార్. ఇక్కడ మాకు వెంకటేగౌడ. ఎట్లా చేస్తుంది సార్ ఇక్కడ అభివృద్ధి? సార్ వెంకటేగౌడ్ గారు ఆయన యాక్చువల్లీ ఒక విజనర్. మా సీఎం గారితో కలిసి యంగ్స్టర్, ఆయన మంచి విజనరు. ప్రజలకు ఏం అవసరం అనేది అన్నీ గుర్తించి అన్ని అవసరాలు తీరుస్తున్నారు. ముఖ్యంగా మా సీఎం గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రజలు ఏం కోరుతున్నారంటే, మాకు ఇలాంటి సీఎం లేదే,
మీరే ఎప్పుడు ఇదే సీఎంని పెట్టుకుంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకా మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భారతదేశం అంతా భారతదేశంలో పేద ప్రజలందరూ ఆయన పథకాలని వినియోగించుకుంటారు కదా, మీరే ఎప్పుడు సీఎంగా కోరుతా ఉన్నారు అనేసి రెగ్యులర్గా వాళ్ళ స్టేట్మెంట్. ఓకే సార్, ఇక్కడ మీ పల్మనేరుకి సంబంధించి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అందుతుంది సార్ ఇక్కడ? సార్ మాకు మా పంచాయతీలో దాదాపు 5 కోట్ల అభివృద్ధి పథకాలు చేసినాం సార్. 2 మనకు సచివాలయాలు వచ్చినాయి, 2 ఆర్బీకే సెంటర్స్ వచ్చినాయి, 2 హెల్త్ సెంటర్స్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా సార్. అవునండి. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేవు, బయటలోకి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తారు ఇక్కడ యువత. సార్ మాకు అది వచ్చి మాకు ఇక్కడ ఎస్సీజెడ్ మా పబ్లిక్దే తీసుకున్నారు. 550 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమించుకొని మాకు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు మా రైతులకే ఇస్తామని చెప్పినారు ఉద్యోగాలు. కానీ ఇప్పుడు దాన్ని మా లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి దాన్ని నిర్వీర్యం చేసేసినారు. అక్కడ వాళ్ళతో ఒక యూనిట్ అయ్యి ఆ బ్యూరోక్రసీ ఈ ఫ్యాక్టరీ ఓనర్స్తో యజమానితో కమిట్ అయ్యి లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు అనేసి ఆయనే వాళ్ళతో కమిట్ అయినట్లు మాకు వచ్చుచాయిగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మాకు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే సమస్యలు క్రియేట్ చేస్తారు, యూనియన్ చేసుకుంటారు అనే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అది కరెక్టే. మా భూములు తీసుకొని మాకే ఉద్యోగాలు లేకుండా చేసినారు టోటల్గా. ఈసారి ఫైనల్ ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంటుంది, వైసీపీకి ఉంటుంది సార్ ఇక్కడ? సార్ 100కి 100 రూపాయలు వైసీపీనే. ఇంచుమించు 20,000 మెజారిటీతో మేము వెంకటేగౌడని గెలిపించుకుంటాం సార్. ఇక్కడ సీఎం గారు వస్తే బాగుంటుంది సార్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? సార్ మా సీఎం గారు ఒక వైనాట్ 175 అన్నారు సార్. దానికోసం మేము పక్కా ప్రయత్నిస్తున్నాం సార్. మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ మేమందరూ దానికోసమే పక్కా 100% కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం. ఇదే ఊరేనా పెద్ద ఇది? గండ్రాజపల్లినా? ఇక్కడ గండ్రాజపల్లికి ఎమ్మెల్యే ఎవరు? వెంకటగౌడ్ సార్. ఎట్లా చేస్తున్నా వెంకటగౌడ్ బాగా చేస్తున్నాడు సార్. ఏమేం చేశాడు సార్ ఇక్కడ? అభివృద్ధి కార్యక్రమాలు సిమెంట్ రోడ్లే అన్నాడు, మొన్న సీసీ రోడ్లే అన్నాడు, ఒక 20 లక్షలు కాలువ కట్టించినాడు, నాడు నేడు బాగా డెవలప్ చేస్తున్నాడు సార్. డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు. ప్రతి చిన్నోడు పోయినా పలకరిస్తాడు. మరి ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? లేదు సార్, లేదు. ఇప్పుడు బోస్ గారు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు సార్. అవును సార్. ఆయన వల్ల ఇప్పుడు టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బోస్ వల్ల ప్లస్ అవుతుంది. బోస్ వల్ల ఓటు పెరుగుతాయా? కొద్ది పెరుగుతుంది. ఇక్కడ ఈసారి సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి పిల్లలకి, ఈ డాక్రా మహిళలకి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీకు నీళ్ళ సౌకర్యం ఎట్లుంది? ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఫస్ట్ క్లాస్ గా ఉంది సార్. రోడ్ల సౌకర్యాలు ఉన్నాయి, నీళ్ళ సౌకర్యాలు ఉన్నాయి, ఏ కొరతలు లేవు. సమస్యలు ఏమి లేవా? ఏం సమస్యలు అసలు మొత్తం అయ్యేది కూడా ఎమ్మెల్యే సీఎం జగనే. సీఎం జగనేనా? జగనే తప్పకుండా సీఎం జగనే. ఇక్కడ ఎమ్మెల్యే వెంకటగౌడ్ అన్న. అమర్నాథ్ రెడ్డికి ఏం లే. చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కూడా కోల్పోతాడు. ఏ ఊరన్నా ఇది? మాది మార్లపల్లి. ఎమ్మెల్యే ఎవరన్నా? మాకు వెంకటగౌడ్. ఎట్లా చేస్తున్నా ఇక్కడ? బాగా చేస్తున్నాడు పనులు. ఏమేం చేసినా? మొత్తం మాకు సంక్షేమ పథకాలు, రోడ్లు, గీడ్లు అన్ని చక్కగా అన్ని ఇంటింటికి కొలాయిలు అన్ని బాగా చేసినారు సార్. మీ ఊళ్ళో ఎలాంటి సమస్యలు లేవా? మాకేం సమస్యలు లేవు, అన్ని బాగా చక్కదిద్దినారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది మీ ఊళ్ళో? వాలంటీర్లు అంతా చక్కగా చేస్తున్నారు. కరెంట్ గిట్ట మంచిగా వస్తుందా? అంతా బాగా వస్తుంది. సాగునీరు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. హాస్పిటల్స్ అన్ని చక్కగా ఉన్నాయి సార్. మాకు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకి అవకాశం ఏమైనా ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఉన్నాయి సార్. వైసీపీ ఎందుకు ఉంటుంది? వైసీపీకి వాళ్ళు బాగా సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి అమ్మఒడితో నుంచి నీకు అన్ని ప్రతి ఒక్కటి బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బోస్ గారు వచ్చి వైసీపీలో జాయిన్ అయినారు కదా, చంద్రబోస్ గారు రావడం వల్ల వైసీపీ ప్లస్ మైనసా? మాకు మెయిన్ ప్లస్సే ఉంది సార్, మైనస్ ఏం లేదు. ప్లస్సే ఉంటుందా? ప్లస్సే ఉంటుంది. ఎందుకు ప్లస్ అవుతుంది? ఆయన ఇప్పుడు మాకు పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి మాకు ఇంకా కొంచెం ప్లస్ మైనస్ బాగానే ఉంటుంది. మాకు ప్లస్సే బాగుంటుంది అంటారు. అవును, ఆయన వచ్చినందుకు ప్లస్ అవుతుంది. అవునవును. ఇక్కడ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. అవును సార్. ఇదే ఊరనా మీది? ఇదే ఊరే సార్, అటుపక్కిల్లు కాలనీ. మీ ఊరి పేరు ఏం పేరు? దండరాజపల్లె. ఎట్లుంది ఇక్కడ మీ దండరాజపల్లి? సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో జరిగినాయి, కానీ ఫార్ బెటర్గా ఉంది సార్. ఫార్ బెటర్. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఇంతకు వెంకటగౌడ. ఎట్లా చేస్తుండే ఇక్కడ వెంకటగౌడ? సూపర్.
అంతే ఒక్క వాళ్ళలో సూపర్. సూపరా? సూపర్ అంతే. ఇక్కడ ఏం సమస్యలు ఏం లేవా సార్? సమస్య ఉన్నా దాన్ని స్పందించే విధానము అది చాలా నచ్చింది మాకైతే. సూపర్ అంతే. సూపర్ అంతేనా? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకి అవకాశాలు ఉంటాయి, వైసీపీకి ఉంటాయా? మా పక్క అయితే నాకు తెలిసి నేను ఈ పబ్లిక్లో ఉంటాను కాబట్టి నాకు తెలిసిన ప్రకారము ఆయనకి పోయినసారి వచ్చిన ఓట్లలో 50,000 ఇంకా తగ్గుతాయి ఈసారి. ఎవరికి? అమర్నాథ్ రెడ్డికి తగ్గుతాయి. అంత ప్లస్ అయింది ఇప్పుడు వైసీపీకి. ఎట్లా సార్? ఈ గవర్నమెంట్లో ఎటువంటి కులం కానీ మతం కానీ ఏమీ చూడకుండా సాచురేషన్ పద్ధతిలో ఇచ్చినారు. అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కూడా కానీ అట్లా చేసినారు మా ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు బోస్ గారు వల్ల బోసు ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యాను కదా, సుభాష్ చంద్ర బోస్ గారు. ఆయన వల్ల వైసీపీ ప్లస్ మైనసా? ఆయన వల్ల దాదాపు ఒక 10,000 నుంచి 15,000 ఓట్లు ప్లస్ అయినాయి. ఇప్పుడు రావటం వల్ల ప్లస్ అయినాయి. మా పొలంనేరు రూరల్లో తర్వాత పొలంనేరు టౌన్లో ఆయన వల్ల ఆయన వర్గం అంటూ ఒక వర్గం ఉండింది. అది ఆయన టైంలో ఆయన ఉన్న నాయకత్వంలో కొన్ని మంచి పనులు చేసినాడు అప్పట్లో. దానివల్ల వాళ్ళంతా ఇప్పుడు వైసీపీకి వచ్చినారు. ఫైనల్గా ఇక్కడ గెలిచేది ఎవరు? ఇక్కడ వైసీపీ టీడీపీ? నో డౌట్ సార్, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మళ్ళీ వెంకయ్యగౌడ గెలుస్తాడు, మంత్రి కూడా అవుతాడు ఈసారి. మంత్రి కూడా అవుతాడా? అవుతాడు. ఓకే. ఏ ఊరు అన్న ఇది? గండ్రాజపల్లి సార్. ఎట్లుంది మీ దండరాజపల్లి అభివృద్ధి? బాగుంది సార్. మాకు బాగుంది. బాగుందా? బాగుంది, సూపర్గా ఉంది. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఎన్ వెంకటేగౌడ సార్. వెంకటేగౌడ ఎలా చేస్తుండే ఇక్కడ? బాగా చేస్తున్నాడు సార్. బాగా అంటే ఏమేం చేసాడు? మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ బాగా చేస్తున్నాడు. మాకు సౌకర్యం ఏదైనా ఎప్పుడైనా వాళ్ళంటే మాట్లాడతాడు, వస్తాడు, మా సమస్యలు చెప్తే మా ఊర్లోకి వచ్చి పరిష్కారం చేస్తాడు, అందుబాటులో ఉంటాడు. మెయిన్ ఇక్కడ ఈ ఊళ్ళో సమస్యలు ఏమి లేవా? సమస్యలు అంటే సమస్యలు పరిష్కరిస్తా అన్నాడు కాబట్టి ఏ ఊర్లో అయినా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సచివాలయం వల్ల సచివాలయంలో వీళ్ళు పనిచేస్తారు కదా. అవును. వీళ్ళు ఎలా ఎలా చేస్తారు? వాళ్ళు బాగా చేస్తున్నారు సచివాలయంలో. మంచి చేస్తున్నారు. అప్పుడప్పుడు మా ఎమ్మెల్యే సార్ కూడా వస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేని దానికి పెన్షన్ వాళ్ళు ఏ బాధలు పడుతుండేది చూస్తున్నాము. చూసి వాళ్ళనే ఇప్పుడు నేను ఆటోలో తీసుకెళ్ళి కొంతమందికి బ్యాంకులో హెల్ప్ చేస్తాను అంతే. ఇప్పుడు మేము పెన్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా కాబట్టి ఎట్లేదు, మళ్ళీ తర్వాత సేమే కదా, సేమ్ పద్ధతి ఉంటుంది కదా. ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా వెంకటగౌడ వస్తే బాగుంటుందా, అమర్నాథ్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది? ఇక్కడ మాకు వెంకటగౌడ గారు వస్తేనే బాగుంటుంది. వెంకటగౌడ వస్తే బాగుంటుంది. ఇవి సీఎం కదా సార్? సీఎం జగన్ సార్. జగన్ వస్తే బాగుంటుంది అంటారు. అంతే. ఉల్లిగుంట. మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారు? మాకు వెంకటగౌడ. వెంకటగౌడ ఎలా చేస్తున్నారు అభివృద్ధి? బాగుంది, పరిపాలన బాగుంది. అంటే ఏమేం చేస్తున్నారు సార్ ఇక్కడ? అన్నీ చేస్తున్నారు. మాకు అన్నట్టు ఏమేం చేస్తున్నాడు? అన్ని పరిపాలన అంతా చేస్తున్నారు. పరిపాలన అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? వైసీపీకి ఉంది. ఎందుకు ఉంటుంది వైసీపీకి? వైసీపీ పథకాలు బాగా పెట్టినారు కాబట్టి బాగుంది. అంతకంటే ఎక్కువ పథకాలు పెట్టిన వాళ్ళు పెట్టినారు, వాళ్ళు జనాలు ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు? నమ్మరంటే ముందు చెప్పి వాళ్ళు చేయలేరు కదా, అందుకు జనాలు ఇప్పుడు కూడా అదే చెప్తారు. ఈసారి మళ్ళీ ఇక్కడ వెంకటగౌడ ఖచ్చితంగా. సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఓకే. ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? బాగుంటుంది సార్. బాగా అంటే ఏమేం చేసింది మీ ఎమ్మెల్యే? మంచి అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్స్ ఇంటికి చేర్చడము, రైస్ ఇంటికి చేర్చడము, డ్రైనేజ్లు, సీసీ రోడ్లు, ఇతర వస్తువులన్నీ మాకు అభివృద్ధి చేయనాడు సార్. కరోనా టైంలో ఇంటింటికి డాక్టర్స్ పంపించినారు, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య రక్ష ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినారు సార్. మాకు మంచి పరిపాలన అందిస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా 2024, 2029 2 times ఇన్ వన్స్ మోర్ జగన్ సీఎం పక్కా రాసి పెట్టుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ వెంకటగౌడే. 30,000 ఓట్లతో మెజార్టీతో గెలిచినాడు లాస్ట్ టైం. ఇప్పుడు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. అమర్నాథ్ రెడ్డి? అమర్నాథ్ రెడ్డి 0 సార్. 0 అంటవా? మీది ఎవరు అన్న? మీది? మాది ముత్కూరు సార్. ముత్కూరుకి ఎమ్మెల్యే ఎవరు? వెంకటగౌడ. ఎట్లా చేస్తుండే వెంకటగౌడ? పర్వాలేదు సార్. పర్వాలేదు అంటే ఏమేం చేస్తుండు సార్? అన్ని తిరుగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, పర్వాలేదు. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి ఉంటుందా? వైసీపీకి ఉంటుంది సార్. వైసీపీకి దేనికి ఉంటుంది? వైసీపీ అంతా అభివృద్ధి చేస్తున్నాడు. అమ్మఒడి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. స్కూల్ బాగా అభివృద్ధి చేసినాడు, ఫుడ్ బాగుంది, స్కూల్లో పిల్లల్లో బాగా చదువుతున్నాడు. ముందు మాదిరి లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందంటారు. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటుంది సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి? జగన్ వస్తే బాగుంటుందండి అంతే. మీ ఊర్లో వాటర్ కానీ, వాటర్ సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ? మిలిటరీ వాటరే చేసినాడు మాకంతా. చూసినా ఒక 10 కిలోమీటర్లు కూడా లేదు, 5 కిలోమీటర్లు పోయినా మిలిటరీ వాటర్ దొరుకుతుంది ప్రతి ఊర్లో. మీకు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి మాకి. ఇప్పుడు మీ ఊర్లో రోడ్లు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ బాగున్నాయి. మా ఊర్లో అన్నీ చేస్తా ఉన్నాడు వెంకట కూడా. పర్వాలేదు ఎమ్మెల్యే మాకి.
ముందు ఎమ్మెల్యే మాదిరి కాదు. ముందు ఎమ్మెల్యే ఏం చేసిండు అమర్నాథ్ రెడ్డి గారు? ముందు ఎమ్మెల్యే వైసీపీలో ఉండి టీడీపీలోకి వెళ్ళిపోయాం. పార్టీ మారుతాడా? పార్టీ మారుతాడు. అట్లా వానికి నమ్మి ఎట్లా ఓటేసేది చెప్పండి మీరే? అట్లా వాడిని నమ్మి ఓటేస్తామా? అంతే అంటారా? అంతే. ఈ బోస్ గారు రావడం వల్ల మీకు వైసీపీ ప్లస్సా మైనసా? ప్లస్సే. బోస్ కూడా టికెట్ ఈసారి ఇయ్యరు. నెక్స్ట్ ఇంకేది ఈసారి లేదులే కానీ ఈసారి పార్టీకి సపోర్ట్ ఇస్తాడు. సపోర్ట్ మళ్ళీ మంచిదే జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. పొలంనేరు బాగా డెవలప్ చేస్తా ఉన్నాడు. వెంకటే కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఓకే. ఏమేమి చేసాడు ఇక్కడ? సంక్షేమ పథకాలు అందరికి వచ్చినాయి సార్ ఇక్కడ? పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీడీపీ వైసీపీ? ఎట్లప్ప చెప్పేది, ఎవరు వచ్చే అవకాశం ఉందిరా? మీరు ఆయన అడుగుతలేదు, మీ ఓటు మీరు వేస్తారా ఆయన వేస్తాడా? జనాలంటే మీరు కాదా? చెప్పలేము సరే, ఎవరంటే బాగా ఉంది కాబట్టి వైసీపీకే వైసీపీనే వేయించు అనేది. వైసీపీ వేయించండి, టీడీపీకి వేయరా? చెప్పలేము, కొందరు టీడీపీ కొందరు వైసీపీ అట్లా. మీరేమనుకుంటారు? మీది ఏళ్ళు ఎక్కడికి పోతుంది? మాదా చెప్పలేము, అది ఆ మనసులో ఆ టైం అవుతుందో.